అమ్మో ఇదిగో పుచ్చకాయ మనం సక్సెస్ అయ్యాం పుచ్చకాయకి అయితే. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ బాగున్నారండి? మేము బాగున్నాము. మరి ఈ రోజైతే మన మిద్దె తోటలో ఒక ఫ్రూట్ అయితే వచ్చిందండి. ఆ ఫ్రూట్ ఇదే ఫస్ట్ సారి మన మిద్దె తోటలో వచ్చింది. అదేంటంటే పుచ్చకాయ అండి. మరి ఆ పుచ్చకాయ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తానే, చూద్దారండి. పుచ్చకాయ అయితే ఇదిగో అండి, మన మిద్దె తోటలో వచ్చిన పుచ్చకాయ ఇదిగో అండి పుచ్చకాయ. అయితే ఇప్పుడు ఏమైందంటేనండి, ఇది ఇక్కడి నుంచి ఉందండి పాదు. నేనైతే ఇక్కడ పెట్టాను విత్తనాలు, ఇక్కడ వేసాను. ఇదిగోండి ఇక్కడ విత్తనాలు వేసాను. మరి కాయ అయితే ఇది ఇలా ఒకే ఒక కాయ వచ్చింది. పాదు అయితే ఇదిగోండి ఇట్ట ఇలా పాకుంటూ వెళ్ళింది. మరి పాదు అయితే వాడిపోయిందండి. మరి ఎందుకు వాడిపోయిందో తెలీదు. మరి అందుకని చెప్పేసి కాయ రెడీ అయిపోయిందా ఏంటి అని చెప్పేసి కోసేద్దామని చెప్పేసి నేనైతే వచ్చాను ఇప్పుడు. మరి రెడీ అయిందో లేదో చూద్దాం. ఒకవేళ మీరు ఎందుకు కాయలు కాసిన తర్వాత ఎండిపోతాయా లేకపోతే అదేదైనా ప్రాబ్లమా, ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఈ కాయ అయితే నేను కోసేసుకుంటానండి. ఇదిగో అండి ఫ్రూట్ కోస్తున్నాను నేను. మరి ఎందుకు వాడిపోయిందో నాకైతే తెలియలేదండి. పాదు మొత్తం అంతా కూడా వాడిపోయింది. మరి కాయ అయితే నేను కోసేసుకుంటున్నాను ఇప్పుడు. ఎంత హ్యాపీయో. ఎందుకంటే మన మిద్దె తోటలో మనమే పుచ్చకాయలు పండించుకుంటున్నాం కాబట్టి. వచ్చేసారా మరి తినేసిన మొన్న ఎండల్లో తినేసిన విత్తనాలు ఉంటాయి కదండి, పుచ్చకాయలు తినేసిన గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు అయితే వేసాను. మరి ఈ పాదులు అయితే చాలా చోట్ల వచ్చినాయి, ఇక్కడ కూడా వచ్చింది. మరి కాయ అయితే వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. మరి పాదు ఎందుకు ఎండిపోయిందో తెలియదు నాకైతే. మరి ఒకవేళ కాయ రెడీ అయిపోయిందేమని చెప్పేసి నేనైతే ఇప్పుడు కోస్తున్నాను, చూద్దాం. చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే పుచ్చకాయలు మనం కొనుక్కొని తింటాం కదా. ఇదిగోండి ఇదిగోండి పుచ్చకాయ అయితే ఇదిగో. మరి ఇప్పుడు ఇది ఎట్లుంటుందో మనం చూడాలండి. కాయ ఎట్లుంటుందో చూద్దాం. సరే మన చేతితోటి ఈ విధంగా పండించుకున్నాము. మరి ఇప్పుడు ఈ కాయ మనకి కోస్తేనే కానీ దీని లోపల ఎట్టుందో తెలీదు. ఇప్పుడైతే కోద్దామండి. అబ్బా చాలా బాగుందండి, ఎర్రగా ఉంది కాయ. అమ్మో ఇదిగో పుచ్చకాయ మనం సక్సెస్ అయ్యాం పుచ్చకాయకి అయితే. చాలా బాగుంది చూసారా. ఇప్పుడు దీని కోసం తినేద్దాం మనం. అమ్మో ఎంత హ్యాపీగా ఉందో చూసారా. మన మిద్దె తోటలో డ్రాగన్ ఫ్రూట్స్, తర్వాత ఫ్యాషన్ ఫ్రూట్స్, మళ్ళనేమో అంజూరు పళ్ళు, తర్వాత జామ పళ్ళు, తర్వాత ఇంకా చాలా చాలా కాయలు అయితే వచ్చేస్తా ఉన్నాయి. నాకైతే ఇప్పుడు చాలా హ్యాపీ అండి. ఇదే ఫస్ట్ టైం అండి మన మిద్దె తోటలో పుచ్చకాయ కోసుకోవటం. సరే ఎంత బాగుందో. తినేసిన విత్తనాలు వేసానండి. ఇప్పుడు ఇది కోసి తీగా ఉందో ఎట్టుందో చూద్దాం. ఓ ఎంత బాగుందో. ఇప్పుడు మా పిల్లలకి గట్ట అందరికి ఇస్తాను పట్టుకెళ్ళి. సరే ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి పప్పా చాలా తీయగా ఉందండి కాయ అయితే, సప్పగా లేదండి, చాలా బాగుందండి. ఎందుకంటే మనం ఎటువంటి మందులు వేయలేదు కాబట్టి ఫుల్ ఆర్గానిక్లో పెంచుకున్నాం కదా, అందుకని చెప్పేసి చాలా బాగుందండి. జామ పళ్ళు కూడా అలాగే తీయగా ఉంటుంది. ఈ కాయ కూడా చాలా బాగుందండి. ఎంత అదృష్టం వచ్చిందో చూడండి మాకు. మీరు కూడా మీ మిద్దె తోటలో కానీ మీ ఇళ్ళకాడ కానీ మరి ఈ విధంగా పుచ్చకాయలు కాసుకుని కాపించుకుని కోసుకుని ఇంత హ్యాపీగా తింటున్నట్లేదు ఒకసారి కామెంట్ అయితే చేయండి. నాకు చాలా బాగుందండి. మరి సరే ఇది చాలా బాగుంది తింటుంటే. చూసారు కదండి, మరి పుచ్చకాయ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా చాలా పాదులు అయితే ఉన్నాయి, అవి కూడా కాస్తాయి. అవి కాసిన తర్వాత కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తానండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మరి లైక్ అయితే చేయండి, తప్పకుండా లైక్ చేయండి. మరి సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోండి. మరి ఇలాంటి వీడియోలు ఎన్నో మీకు వస్తాయి నోటిఫికేషన్ కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి.